बुद्धं शरणं गच्छामि। शरणं गच्छामि। బుద్ధ వందనాలండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రెస్పెక్టెడ్ ఆంజనేయ రెడ్డి గారికి, కేకే రాజా గారికి, ముద్గలాయన గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా బుద్ధ వందనాలు. వెనరేబుల్ వినయరక్షిత మహాతేర బంతే గారు సికింద్రాబాద్లోనే జన్మించారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు ఇంజనీర్గా పనిచేశారు. ఇంజనీర్గా పనిచేసిన కొన్ని సంవత్సరాల తర్వాత వీరు బుద్ధిస్ట్ మాంకు కావాలనేటువంటి నిశ్చయంతో శ్రీలంకకి వెళ్ళటం జరిగింది. శ్రీలంకలో వీరు సామాన్యన ఆర్డినేషన్ని పెరకుంబ పెరువేన కొట్టే 1998లో తీసుకోవటం జరిగింది. సేమనేర ఆర్డినేషన్ని తర్వాత ఉపసంపద బికాషన్ని 1999లో ఎక్కడ వజీరజ్ఞాన ధర్మ యాతయాన బిక్కు ట్రైనింగ్ సెంటర్లో తీసుకోవటం జరిగింది శ్రీలంకలో, కొలంబోలో. అక్కడి నుండి 6 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత 2004లో తిరిగి ఇండియాకు రావటం జరిగింది. ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత బంతేజీ మెడిటేషన్ టీచర్గా, తర్వాత ధర్మ మీద టాక్ ఇండియా అబౌడ్లో చేయటం జరుగుతూ ఉంది. బ్రీఫ్గా బంతేజీ యొక్క ప్రొఫైల్ ఇదండి. ఉందామి బంతేజీ? బంతేజీ. థ్యాంక్ యూ వెంకటయ్య గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు థ్యాంక్ యూ వెంకటయ్య గారు. బంతే గారితో ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మనకు బంతేజీ గారి గురించి మరిన్ని విశేషాలు చెప్తారు. ఆంజనేయ రెడ్డి గారు. బంతే వినయరక్షిత బంతే మనకు సుపరిచితులు. ఇంతకుముందు ఆనంద బుద్ధ విహారంలో ఉన్నప్పుడు కూడా భిక్షువుగా ఉన్నారు ఇక్కడ. తర్వాత కర్ణాటకలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నాగ్పూర్కి వెళ్ళిపోయినారు. మన ఇంతకుముందు మనకు బోధనలు చేసిన శాసన గారు, వినయరక్షిత బంతే గారు, ఇంకా కొంతమంది 4-5 ఫస్ట్ బ్యాచ్ లో శ్రీలంకకి వెళ్ళి అక్కడ భిక్షు అన్నారు. ఆ తర్వాత వచ్చి కొన్నాళ్ళు ఆనంద బుద్ధ విహారాలు కూడా ఉన్నారు. తర్వాత మహాబోధి బుద్ధ విహారకి మహాబోధి బుద్ధ విహార బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరులో ఇంకొక విహారంలో ఉన్నారు. ఇప్పుడు నాగపూర్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ధర్మబోధన చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న వారికి అందరికీ వారు సుపరిచితులు. తెలియని వారు కొంతమంది ఉండరు, చాలా మందికి తెలుసుంటారు వారు. సుశిక్షితులైన వారిలో సుశిక్షితులైన భిక్షువుల్లో వినయరక్షిత గారు ఒకరు. ధర్మాన్ని క్షుణ్ణంగా అభ్యసించి శ్రీలంకలో 6 సంవత్సరాలు క్షుణ్ణంగా అభ్యసించి బిక్కు బోధి వీళ్ళందరి దగ్గర ఉండి తర్వాత వచ్చి ఇప్పుడు ధర్మబోధనలో మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎక్కువ కాలం ఉంటున్నారు. మనకు ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని టాక్స్ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తూ వారిని ఈనాటి కార్యక్రమాన్ని మొదలుపెట్టమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. శ్రద్ధ బుద్ధి సంపూర్ణమైన ఉపాసక్, ఉపాసిక మరియు ధమ్మ బంధువులారా, ఇవాళ ఇక్కడ ధమ్మ టాక్ గురించి ఇచ్చిన టాపిక్ దానము మరియు కమ్మ. సో దానం విషయంలో వస్తే
10 పార్మిల్లో మొదటిది దాన పార్మి. అంతేకాకుండా ఒక గాథలో బుద్ధుడు అన్నాడు, దానం దదంతు సద్ధాయ శీలం రక్షంతు సబ్బద భావనాభిరత హొంతు గచ్చంతు దేవతాగత. అంటే దానము శ్రద్ధతో ఇవ్వాలి. అంతేకాకుండా ఇంకొక గాథలో దానం గురించి చెప్తూ బుద్ధుడు అంటాడు, దానం ఠానం మనుస్సానం దానం దుగ్గతి నివారణం దానం సగ్గస సోపానం దానం సబ్బత్త సాధకం. దానం ఠానం మనుస్సానం అంటే దానం అనేది మనుషునికి ఒక స్థానం లాంటిది, స్పేస్ లాంటిది, స్థలం లాంటిది. ఇప్పుడు ఏమైనా చేయాలంటే, కూర్చోవాలంటే, నడవాలంటే, ఏమైనా ఇల్లు కట్టాలంటే దేనికైనా స్థానం కావాలి. స్థానం లేనిది మనం ఏమీ చేయలేము. అంటే స్థానం మనకు ఒక యాక్సెస్, ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఏదైనా చేయడానికి. సో సిమిలర్లీ ఇక్కడ దానం అనే పుణ్యం ఏదైతే చేస్తారో మనుషులు, దానివల్ల వాళ్ళకి జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశము దొరుకుతుంది ఈ పుణ్యం వల్ల. అందుకే దానం ఠానం మనుస్సానం అని అన్నారు. దానం దుర్గతి నివారణం. దానం చేస్తే మనిషి దుర్గతి నుంచి అతను స్వయంకి కాపాడుకుంటాడు. తర్వాత వేరేళ్ళని ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతడు కూడా దుర్గతి నుంచి తప్పుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా చాలా ఆకలితో ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఆయనకి తిండి దొరకకపోతే ఆయన దొంగతనం చేయొచ్చు, హత్య కూడా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మనం ఆయనకి సమయానికి తిండి ఇస్తే ఆయన ఆ దుష్కర్మం చేసే దాని నుంచి మనం ఆయనని ఆపేస్తాం. కాబట్టి ఆ పుణ్యం కూడా మనకు దొరుకుతుంది. మనం కూడా ఎప్పుడు ఫ్యూచర్లో ఆ పరిస్థితిలో వెళ్ళము. సో కాబట్టి దానం దుర్గతి నివారణం. దానం సగ్గస సోపానం అంటే దానం అనేది సుగతికి, ప్రోగ్రెస్కి సోపానం. సోపానం అంటే ఇక్కడ ఆ చీడి లాంటిది, అంటే ల్యాడర్ లాంటిది. సో ఏ ప్రోగ్రెస్ చేయాలంటే ఏదో పుణ్యం అనేది ఉండాలి. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మెట్లు కావాలి. అలాగే జీవితంలో పైకి వెళ్ళాలంటే ఈ దానం అనే పుణ్యము కావాల్సిందే. అది లేనిది ప్రోగ్రెస్ చెందలేము. దానం సగ్గస సోపానం దానం సబ్బత్త సాధకం. దానం నుంచి అన్ని సాధ్యము. అయితే ఇప్పుడు ఇక్కడ అందరు అనుకోవచ్చు, దానం నుంచి అన్ని సాధ్యం అయితే మళ్ళీ శీలం పాటించే అవసరం ఏముంది, ధ్యానం చేసే అవసరం ఏముంది, ప్రజ్ఞని డెవలప్ చేసే అవసరం ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ అర్థం కాదు. దానం సబ్బత్త సాధకం అంటే దానంలో ఒక క్యారెక్టర్, ఒక గుణం అనేది ఉంది. ఆ గుణం ఒకవేళ వస్తే తక్కిన అన్ని గుణాలు కూడా రావచ్చు. ఎలా? ఇప్పుడు మనం దానం అన్నప్పుడు సామాన్యంగా ఏంటిది, భౌతిక వస్తువులు, తిండి, బట్ట, ఇంకా ఏమైనా వస్తువులు ఉంటే అది మన వస్తువులు, వేరే మంచి కోరుకుంటూ మనం దాన్ని త్యాగం చేస్తాం. సో ఇక్కడ దానం అంటే భౌతిక వస్తువుల్ని త్యాగం చేయడం, దాన్ని మనం దానం అంటాం. సో దీంట్లో ఈ దానంలో త్యాగం అనే గుణం అనేది ఉంది. తర్వాత అలాగే శీలంలో వచ్చినప్పుడు ఆ శీలంలో కూడా త్యాగం అనే గుణం ఉంది. అయితే శీలంలో ఏం త్యాగం చేస్తున్నాము? శీలంలో మనము శారీరక, తర్వాత ఈ వాచిక, ఈ ఏదైతే దుష్కర్మాలు ఉన్నామో దాన్ని మనం త్యాగం చేసేస్తాం. అంటే ఈ పంచశీలాలు ఉన్నాయి కదా, దాంట్లో మనం హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, ఇవన్నీ మనం త్యాగం చేస్తున్నాము. సో ఈ శరీరాన్ని నుంచి, తర్వాత ఈ మాటల నుంచి ఏదైతే చెడు కర్మలు చేస్తామో దాన్ని మనం త్యాగం చేస్తున్నాం. సో ఈ శీలంలో కూడా త్యాగం అనే గుణం ఉంది. అయితే దానంలో ఉన్న భౌతిక వస్తువు త్యాగం చేయలేకపోతే ఈ శీలంలో ఉన్న త్యాగం అది చాలా సటిల్ అన్నమాట. దాన్ని చేయడం చాలా కష్టం. ఒకవేళ దాన పార్మి లేకుండా, దానం ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ శీలం ప్రాక్టీస్ చేయడానికి పోతే కొద్దిగా కష్టం. అలాగే ధ్యానంలో వెళ్ళినప్పుడు ధ్యానంలో కూడా త్యాగం అనే గుణం ఉంది. అయితే ధ్యానంలో ఏం త్యాగం చేస్తాము? ధ్యానం చేసేటప్పుడు మన మనసులో ఏదైతే రాగంతో కూడిన ఆలోచనలు వస్తాయో దాన్ని మనం త్యాగం చేస్తాం. ద్వేషంతో కూడిన ఏదైతే ఆలోచనలు వస్తాయో దాన్ని త్యాగం చేస్తాం. మోహంతో కూడిన ఏదైతే
ఆలోచనలు వస్తాయో దాన్ని కూడా త్యాగం చేస్తాం. అయితే ఇక్కడ ధ్యానంలో కూడా మనం చూస్తే అన్ని త్యాగం చేసేదే. కాకపోతే ఇది ఇంకా చాలా సటిల్ లెవెల్లో, శీలం కంటే సటిల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో రాగద్వేష మోహాలతో కూడిన ఆలోచనని మనం త్యాగం చేస్తాం. అది ధ్యానం. అలాగే ప్రజ్ఞలో వచ్చినప్పుడు, ప్రజ్ఞలో ఏదైతే మిథ్యా దిట్టి అంటామో, రాంగ్ వ్యూస్, దాన్ని మనం త్యాగం చేస్తాం. అంటే రాంగ్ వ్యూస్ ఏంటి? ఈ అన్ని నిత్యము, ఆత్మ అనేది ఏదో ఉంది, అన్ని సుఖకరమైనది, ఈ ఏదైతే మిథ్యా దిట్టి ఉందో, ఆలోచనలు ఉందో, దాన్ని మనం త్యాగం చేస్తాం. సో ఇలా మనం చూస్తే అన్నిట్లో దానము, శీలము, సమాధి, ప్రజ్ఞ అన్నిట్లో త్యాగం అనే గుణమే ఉంది. కాకపోతే త్యాగం చేసే క్వాలిటీస్ అంటే మెటీరియల్స్ వేరే వేరేగా ఉండొచ్చు. దానంలో మెటీరియల్ థింగ్స్ మనం త్యాగం చేస్తున్నాము, శీలంలో మన బాడీ స్పీచ్తో ఉన్న నెగిటివ్ యాక్టివిటీస్ దాన్ని త్యాగం చేస్తున్నాము, ధ్యానంలో నెగిటివ్ థాట్స్ని త్యాగం చేస్తున్నాము, ఇంకా ప్రజ్ఞలో మన రాంగ్ వ్యూస్ని త్యాగం చేస్తున్నాము. సో ఇలా చూస్తే దానం నుంచి ప్రజ్ఞ దాకా అన్ని త్యాగం అనే గుణమే అనేది ఉంది. కాబట్టి ఈ దానం అనేది ప్రాక్టీస్ చేస్తే ఆ త్యాగం అనే గుణం ఒకసారి వస్తే శీలంలో ఉన్న త్యాగం గుణం కూడా పెంచుకోవచ్చు. శీలంలో త్యాగం గుణం అనేది వస్తే ధ్యానంలో ఉన్న త్యాగ గుణం కూడా మనం పెంచుకోవచ్చు. ధ్యానంలో ఉన్న త్యాగ గుణం మనం పెంచుకుంటే ప్రజ్ఞలో కూడా కావాల్సిన త్యాగ గుణం మనం పెంచుకోవచ్చు. అందుకే దానం సబ్బత్త సాధకం అన్నారు. సో ఈ దానం అనేది చాలా అవసరమైన పారమి, మొదటి పారమి. అయితే ఇప్పుడు దానంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. బ్రాడ్లీ మనం క్లాసిఫై చేస్తే దానం 3 రకాల దానాలు మనం చూస్తాం లోకంలో. మొదటిది దయామయ దానం, రెండోది భయామయ దానం, మూడోది ప్రజ్ఞామయ దానం. దయామయ దానం అంటే ఈ శబ్దం, ఈ వర్డ్లోనే దయా అనేది అంటే కంపాషన్తో, కరుణతో ఇచ్చే దానం. ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే, తిండి లేకుంటే ఆయనకి తిండి ఇవ్వడం, యాక్సిడెంట్ అయితే ఆయనకి హాస్పిటల్ తీసుకుపోవడం, మందులు ఇవ్వడం, ఒకవేళ బ్లడ్ డొనేషన్ కావాలంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, ఇవన్నీ దయామయ దానం. అంటే ఈ దయామయ దానం అందరు చేస్తారు, పుట్టి ఎవరైతే రిలీజియస్ పర్సన్స్ వాళ్ళే చేస్తారు అనేది కాదు. ఎవరైతే రిలీజియన్లో బిలీవ్ చేయరో, నాస్తికులే ఏమైతే అంటామో, కమ్యూనిస్ట్ అంటామో, వాళ్ళు కూడా ఈ దానం చేస్తారు. తర్వాత రెండోది భయామయ దానం, అంటే భయపడి ఇచ్చే దానం. ఇది చాలా మటుకు మన ఇండియాలో జరుగుతూ ఉంటుంది. సో భయామయ దానం అంటే ఏదో భయంతో దానం ఇవ్వడం. ఇప్పుడు ఇండియాలో ఏంది, శని ఉంది, రాహు ఉంది, కేతు ఉంది, ఈ నక్షత్రం బాగలేదు కాబట్టి ఇంత పైసలు ఇవ్వాల్సింది, ఈ పూజ చేయాల్సింది, వాస్తు బాగలేదు కాబట్టి 1,00,000 రూపాయలు ఖర్చు చేయాల్సింది, ఇలా భయం పెట్టి 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 దానం తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి దానంతో పుణ్యం అనేది లేదు. ఎందుకంటే ఇది ఎలా ఉంది అంటే, ఎవరైనా గుండగాళ్ళు వచ్చి కత్తి తీసుకొని మీకు అడిగితే 100 అడిగితే మీరు 200 కూడా ఇవ్వచ్చు. అయితే మీరు దానం ఇస్తున్నారు, దాంతో పుణ్యం వస్తుంది అనుకుంటారా? కాదు. సో అలాగే ఎవరైతే మీకు భయం పెట్టి, ఏదైనా భయం, దేవుని భయం పెట్టి, లేకుంటే ఏదో దయం భయం పెట్టి, వాస్తు దయం పెట్టి, నక్షత్రం భయం పెట్టి, ఆస్ట్రాలజీ భయం పెట్టి, ఏదో ఒక రకమైన భయం పెట్టి ఏదైతే పైసలు తీసుకుంటారో, దక్షిణాన్ని తీసుకుంటారో, దానం అని తీసుకుంటారో, అది భయమయ దానం. దీనిది పుణ్యం ఏమీ ఉండదు, 0. మూడోది ప్రజ్ఞామయ దానం, అంటే ప్రజ్ఞతో కూడిన దానం. సో ప్రజ్ఞామయ దానం అంటే ఏంటి? దానం ఇచ్చేటప్పుడు ప్రయారిటీస్ ఫిక్స్ చేసి ఇవ్వాలి. ఎవరికి దానం ఇవ్వాలి, ఎందుకు దానం ఇవ్వాలి, మొదటి దానం ఫస్ట్ ప్రయారిటీ ఎవరిది ఉండాలి, సెకండ్ ఎవరిది ఉండాలి, ఇలా ఆలోచించి దానం ఇస్తారు. సో ఈ ప్రజ్ఞ ఉపయోగించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మిత్రులు ఉన్నారు ఇద్దరు, లేకుంటే రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చి మీతోటి హెల్ప్ అడుగుతారు, మాకు ఒక 10,000 కావాలి, ఏదో పిల్లలకి ఫీజు కట్టాలో లేకుంటే ఇంకేమేమోనని. సో ఇప్పుడు ఇద్దరు వచ్చారు, మీ దగ్గర ఉన్న 10,000 ఒక్కరికే ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వలేరు. అప్పుడు మీరు ఎలా డిసైడ్ చేయాలి, ఎవరికి నేను ఈ హెల్ప్ చేయాలి, మొదటి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఇద్దరు ఫ్రెండ్సే లేకుంటే ఇద్దరు రిలేటివ్సే అనుకుందాం. అప్పుడు ఎలా మీరు డిసైడ్ చేస్తారు?
సో ధర్మం ప్రకారం ఎవరైతే శీలం పాటిస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇద్దరు మీరు మిత్రులు ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, కానీ ఇద్దరిలో ఎవరైతే శీలం పాటిస్తున్నారో లేకుంటే ఎక్కువ శీలం పాటిస్తున్నారో వాళ్ళకి ఈ హెల్ప్ అనేది చేయాలి. ఎందుకంటే శీలం ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తే ఫస్ట్ పుణ్యము. సెకండ్ ఏంటిదంటే మీరు శీలం పాటించే వాళ్ళని మీరు హెల్ప్ చేస్తే డెఫినెట్లీ ఇవాళ కాకపోతే రేపు అతడు రిటర్న్ చేస్తాడు. కానీ ఎవరైతే శీలం పాటించారో వాళ్ళకి మీరు దానం చేస్తే అది సదుపయోగిస్తూ చేస్తాడో లేదో అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ యూజ్ చేసినా మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాడో లేదో ఆ గ్యారంటీ లేదు. కాబట్టి ఇలా ప్రయారిటీస్ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే శీలం పాటిస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఎవరైతే సరే ఇక తక్కువ శీలం పాటిస్తున్నారో వాళ్ళకి దానం చేయాలి. సో అలాగే ఇప్పుడు మీరు సంఘానికి కూడా దానం చేస్తారు. సంఘానికి ఎందుకు దానం చేస్తారు? ఎందుకంటే సంఘం మాకంటే ఎక్కువ శీలం పాటిస్తుంది, మాకంటే ఎక్కువ వాళ్ళు ధ్యానం చేస్తారు, మాకన్నా ఎక్కువ ప్రజ్ఞావంతులు, ధర్మంని తెలుసుకుంటారు, ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని దానం చేస్తాం. సో దాన్ని మనము సాంఘిక దానం అంటాం. సో బుద్ధుడు అన్నాడు సంఘ దానము మహత్ఫలం మహానిశంస, అంటే అన్ని దానాల్లో ఈ సంఘానికి ఇచ్చిన దానము చాలా మంచి ఫలితం ఇచ్చేది, చాలా ఎక్కువ క్వాంటిటీలో రిజల్ట్స్ ఇచ్చేది, మంచి పుణ్యము. అయితే అందరూ సంఘదానము అంటే ఎవరైతే భిక్షు కనిపిస్తారో వాళ్ళకి ఇవ్వడము, లేకుంటే ఫలానా ఏదైతే విహారం ఉందో అక్కడ పోయి 4, 5, 10 మంది ఎవరు ఉన్నారో వాళ్ళకి దానం ఇస్తున్నాము ఇట్లా అనుకొని కొందరు దానం ఇస్తారు. అయితే ఇలా ఇస్తే ఈ సాంఘిక దానం అవ్వదు. సామాన్యంగా ఇలాగే అనుకుంటారు, 10 మంది భిక్షులకి ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చాము, ఈ ఫలానా విహార భిక్షులకి ఇచ్చాము. అయితే సంఘదానం చేయడానికి ధర్మం ప్రకారం 3 కారణాలు పూర్తి అవ్వాలి. ఆ 3 కారణాలు ఏంటిదంటే ప్రతిగ్రాహక సంపత్తి, దేధమ్మ సంపత్తి, దాయక సంపత్తి. ప్రతిగ్రాహక సంపత్తి అంటే దానం తీసుకునే పక్షం ఒక సంపూర్ణత, అంటే వాళ్ళ కంప్లీట్నెస్ లేకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్. దేధమ్మ సంపత్తి అంటే ఏదైతే దాన వస్తువులు మనం ఇస్తున్నామో దాని ఒక క్వాలిటీస్, అంటే దాని ఒక క్వాలిఫికేషన్స్ ఏముండాలి అవి. మూడోది దాయక సంపత్తి, అంటే ఎవరైతే దానం ఇస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ క్వాలిటీస్ ఏముండాలి. ఈ 3 కండిషన్స్ ఎక్కడైతే ఫిల్ అవుతావో దాన్నే మనం సాంఘిక దానం అంటాం. సో ఇక్కడ ప్రతిగ్రాహక సంపత్తి ఫస్ట్ కండిషన్. ప్రతిగ్రాహక సంపత్తి అంటే దానం తీసుకునే వాళ్ళ ఒక కంప్లీట్నెస్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి. సరే మీ ముందు 2 ఉన్నారో లేకుంటే 10 భిక్షులు ఉన్నారు, ఒక మీరు అనుకుంటే ఈ ఫలానా భిక్షులకి ఇస్తున్నాము, ఫలానా విహార భిక్షులకి ఇస్తున్నామని ఇస్తే అది సాంఘిక దానం అవ్వదు, అది వ్యక్తిగత దానం అవుతుంది. అయితే ఆ వ్యక్తులు అంటే ఆ భిక్షులు వాళ్ళ శీల సమాధి ప్రజ్ఞ ఎంత ఉందో ఆ ప్రకారంగా మీకు పుణ్యము లభిస్తుంది. కానీ ఇక్కడ ప్రతిగ్రాహక సంపత్తి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుద్ధును తోటి, తర్వాత ఈ పంచవగ్య భిక్షులు వీళ్ళతోటి ప్రారంభమైన శాసనం, దాని తర్వాత ఆనంద, నంద, రాహుల, సారిపుత్త, మొగ్గలాన, అంటే పాస్ట్ లో ఎవరెవరైతే గౌతమ్ బుద్ధ శాసనంలో ప్రవజితులై శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడిచారో, మార్గఫలం అంటే శ్రోతపన్న, సగదగామి, అనగామి, అరంత్ ఈ ఫలం పొందారో వాళ్ళందరూ ఈ సంఘ కింద లెక్క. తర్వాత ఇవాళ కూడా ఈ లోకంలో ఎవరైతే ఈ గౌతమ్ బుద్ధ శాసనంలో ప్రవజితులై శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడుస్తున్నారో, మార్గఫలం పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంఘ కిందనే లెక్క. ఇంకా ఈ ఫ్యూచర్లో కూడా ఎవరైతే ఈ గౌతమ్ బుద్ధ శాసనంలో ప్రవజితులై శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడుస్తారో, మార్గఫలం పొందుతారో వాళ్ళందరూ కూడా సంఘం కిందనే లెక్క. సో సంఘం అంటే బుద్ధుని పంచవగ్య భిక్షు అతీతంలో ఎవరైతే శీల సమాధి ప్రజ్ఞ మార్గంలో నడిచారో, గౌతమ్ బుద్ధ శాసనంలో ప్రవచితులై, ఇవాళ కూడా ఎవరైతే గౌతమ్ బుద్ధ శాసనంలో ప్రవచితులై శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడుస్తున్నారు, మార్గఫలం పొందుతున్నారు, భవిష్యంలో కూడా ఎవరైతే గౌతమ్ బుద్ధ శాసనంలో ప్రవచితులై శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడుస్తారో, మార్గఫలం పొందుతారో వాళ్ళందరూ సంఘ కింద లెక్క. అయితే ఇలాంటి విశాల సంఘానికి నేను దానం ఇస్తున్నాను, నా ముందు ఎవరైతే ఉన్నారో 1, 2, 3 వాళ్ళు ప్రతినిధులు మాత్రమే, ఇలా అనుకొని దానం ఇచ్చినప్పుడు ఈ ప్రతిగ్రాహక సంపత్తి
సంపూర్ణము అవుతుంది. ఇప్పుడు రెండోది కారణము దేహధమ్మ సంపత్తి. అంటే ఏదైతే వస్తువులు, తిండి అనండి, లేకపోతే ఇంకా వేరే చీవరం అనండి, ఏ వస్తువులైతే మీరు దానం చేయడానికి తయారు చేశారో ఆ దాన వస్తువులు బుద్ధుడు అంటాడు మీ కష్టాలతో సంపాదించింది ఉండాలి, న్యాయంగా కష్టాలతో కష్టం చేసి సంపాదించింది ఉండాలి. ఎందుకంటే కొందరు మంది అప్పు తీసుకొని కూడా దానం చేస్తారు, అంటే దానిది కూడా పుణ్యం ఉంది, పుణ్యం లేదనేది కాదు. అంతేకాకుండా ఎవరైతే దొంగతనం చేశారని కరప్షన్ చేశారనుకోండి, దాంట్లో కూడా కొద్దిగా దానం ఇస్తే దానిది కూడా పుణ్యం ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ ఈ సాంఘిక దానం ఏదైతే మహత్ఫలం మహానిసంసం అంటున్నామో అలాంటి పుణ్యం పొందాలంటే మనం కష్టంతో సంపాదించిన పైసలతోటి ఆ దానం చేయాలి. తర్వాత కరుణ మైత్రితో ఆ దానం తయారు అంటే రెడీ చేయాలి. అప్పుడు ఈ దేహధమ్మ సంపత్తి అంటే దాన వస్తువుల ఒక క్వాలిఫికేషన్స్ పూర్తి అవుతాయి. తర్వాత మూడోది దాయక సంపత్తి. దాయక సంపత్తి అంటే ఎవరైతే దాయకులు దానం ఇస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. అయితే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది? ఎవరైతే దానం చేస్తున్నారో దాయకుల క్వాలిఫికేషన్స్. అయితే ధర్మం మనకు చెప్తుంది ఎవరైతే దానం ఇస్తున్నారో వాళ్ళు త్రిసర్ణ పంచశీలలో ప్రతిష్టమై దానం ఇవ్వాలి. అందుకే ఏ మీరు విహారంలో వెళ్ళినా, ఏ బుద్ధిస్ట్ కార్యక్రమం వెళ్ళినా మీరు చూస్తారు, ముందు మీకు త్రిసర్ణ పంచశీల ఇస్తారు, ఆ తర్వాత దానం అనే కార్యక్రమం జరుగుతుంది, ఆ తర్వాతనే ధ్యానం చేపిస్తారు, ఆ తర్వాతనే ప్రవచనం ఇస్తారు. అంటే ముందు త్రిసర్ణ పంచశీలలో ఎస్టాబ్లిష్ అయ్యే మళ్ళీ ఏదైనా పుణ్య కార్యాలు చేయాలి. సో అలాగనే ఇక్కడ కూడా ఎప్పుడైతే దానం చేస్తున్నారో అప్పుడు దానికంటే ముందు త్రిసర్ణ పంచశీల ప్రతిష్టమై దానం చేయాలి. రెండో కండిషన్ ఏంటిదంటే కర్మము కర్మ ఫలంలో విశ్వాసం చేసి దానం చేయాలి. ఎందుకు కర్మ ఫలంలో విశ్వాసం చేసి దానం చేయాలి? ఎందుకంటే ఈ మంచి కర్మం చేస్తున్నాను, దీనివల్ల మంచి ఫలితం దొరుకుతుంది అని విశ్వాసం ఉంటేనే మంచి పనులు మనం చేస్తాం. చెడు కర్మం వల్ల మనకు హాని జరగవచ్చు అనే ఈ విశ్వాసం ఉంటేనే ఆ చెడు కర్మాలతోటి మనం దూరము ఉంటాం. ఒకవేళ మంచి కర్మ మంచి ఫలం లేదు, చెడు కర్మ చెడు ఫలితం లేదని అనుకుంటే ఆ మనిషికి మంచి కర్మం చేసే అవసరం లేదు, మంచి పనులు చేసే అవసరం లేదు, చెడు పనుల నుంచి దూరం ఉండే అవసరం కూడా లేదు. సో కాబట్టి ఈ మినిమం విశ్వాసం ఉండాలి. ఏది? మంచి కర్మం చేస్తే మంచి ఫలితం దొరుకుతుంది, చెడు కర్మం చేస్తే చెడు ఫలితం దొరుకుతుంది. కాబట్టి నేను చెడు కర్మాల నుంచి దూరం ఉంటాను, ఈ మంచి కర్మం చేస్తున్నాను, దానంది శీలంలో ప్రతిష్టమయ్యాను, అది కూడా మంచి కర్మము. ఈ విశ్వాసంతో ఈ అర్థం చేసుకొని దానం చేయాలి. అప్పుడు ఈ దాయక సంపత్తి కూడా సంపూర్ణం అవుతుంది. సో ఇలాగా ఈ మూడు కారణాలు, ప్రతిగ్రాహక సంపత్తి, దేహధమ్మ సంపత్తి, దాయక సంపత్తి, ఎక్కడైతే ఈ మూడు కారణాలు సంపూర్ణమవుతావో దాన్నే సాంఘిక దానము అన్నారు. ఇలాంటి సాంఘిక దానమే మహత్ఫలం మహానిసంసం అయినది అని బుద్ధుడు చెప్పాడు. అయితే ఈ సాంఘిక దానం చేసే కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అడగొచ్చు. అయితే దీనికి బుద్ధుడు ఉన్నప్పుడే ఒకసారి ప్రజాపతి గౌతమి ఒక చీవరాన్ని తయారు చేసి బుద్ధుని దగ్గర వచ్చి ఆ దానం చేయడానికి వచ్చింది. ఆ దానం చేస్తుంటే బుద్ధుడు అన్నాడు, గౌతమి సంఘే దేహి, అంటే గౌతమి ఇది సంఘానికి ఇవ్వు. అప్పుడు గౌతమి అనేది లేలే బంతేజీ, నేను ఇది మీ గురించే స్పెషల్లీ తయారు చేసి తెచ్చాను, కాబట్టి మీరు దీన్ని స్వీకరించండి. అయితే మళ్ళా బుద్ధుడు అంటాడు గౌతమి సంఘే దేహి, అంటే గౌతమి సంఘానికి ఇవ్వు. మళ్ళా గౌతమి అంటే లేలే ఇది మీ గురించే తెచ్చాను స్పెషల్లీ తయారు చేసి, కాబట్టి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి. అయితే మళ్ళా బుద్ధుడు అంటాడు గౌతమి సంఘే దేహి సంఘే దిన్నం మమంచేవ హోతి సంఘంచ, అంటే గౌతమి ఇది సంఘానికి ఇవ్వు, సంఘానికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అవుతుంది, సంఘానికి కూడా ఇచ్చినట్టు అవుతుంది. అయితే మళ్ళా ప్రజాపతి గౌతమి లేలే నేను మీ గురించే తయారు చేసి తెచ్చాను, కాబట్టి మీరు దీన్ని స్వీకరించాలి. అయితే అప్పుడు అక్కడ ఆనంద్ భిక్షు ఉన్నారు. ఆయన అనుకున్నారు ఏంది ప్రజాపతి గౌతమి అయితే పెంచి పెద్దగా చేసింది సిద్ధార్థ గౌతమ్ ఉన్నప్పుడు, అంటే బుద్ధుడిని. సో ఎందుకు ఈ దానం స్వీకరించలేరు, ఎందుకు సంఘానికి ఇవ్వు అని ఫోర్స్ చేస్తున్నారు
అని ఆలోచించి ఆనంద్ భిక్షు అడుగుతారు బుద్ధుని, బంతే ఈ ప్రజాపతి గౌతమ్ మీకు చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసింది కదా అంటే, అవును అవును, అయితే ఈమెకు పుణ్యం దొరకాలని మీకు లేదా, ఆమె పుణ్యం సంపాదించాలని మీకు లేదా? అయితే గౌతముడు నాకు ఉంది పుణ్యం సంపాదించాలి, కానీ చాలా ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించాలని ఉంది. అంటే ఏంటి దాని అర్థము? అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడు, దానం అనేది ఒక వేళ మీరు జంతువుని ఇచ్చినా కానీ అది 100 రెట్లు పుణ్యం. ఆ పశువుల కంటే మీరు మనుషులకి ఇచ్చారనుకోండి, అది ఇంకా 1000 రెట్లు పుణ్యం. ఆ మనిషి శీలం పాటించకపోవచ్చు, కానీ ఆ మనిషి ఉన్నందుకు ఆ మనిషిలో ఆ ఒక అబిలిటీ ఉంది ధర్మాన్ని అర్థం చేసుకొని పాటించడానికి. కాబట్టి ఆ మనిషిని దానం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం. ఆ మనుషుల్లో కూడా ఎవరైతే పంచశీలు పాటిస్తారో వాళ్ళకి ఇస్తే ఇంకా ఎక్కువ పుణ్యం. దానికంటే ఇంకా ఎక్కువ శీలాలు పాటిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం. అంటే అష్టశీలము, దశశీలము, తల భిక్షు శీలాలు. అంతేకాకుండా శీలమే కాకుండా ఒకరు ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యము. ధ్యానమే కాదు, ప్రజ్ఞ పెంచుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యము. అంతేకాకుండా ఎవరైనా ఈ శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడిచి శ్రోతాపతి ఫలం పొందారనుకోండి, దాని అయితే ఇక లెక్కనే లేదు, ఇన్కాల్కులబుల్. ఇక అలాగే సగదగామి, అనాగామి, అర్హం తీసుకుంటే ఇంకా ఇన్కాల్కులబుల్. తర్వాత అలాగే పచ్చేక బుద్ధ, ఆ తర్వాత సమ్మ సంబుద్ధకి ఇస్తే ఇంకా ఎక్కువ, అంటే ఇన్కాల్కులబుల్ పుణ్యము, లెక్క చేయలేము. అయితే ఇవి దానం ఏదైతే ఇస్తున్నామో ఇవి అన్ని ఇండివిజువల్ దానము, వ్యక్తిగతమైన దానము. సో ఈ వ్యక్తిగతం దానంలో సమ్మ సంబుద్ధునికి ఇచ్చిన దానమే చాలా శ్రేష్టమైనది, చాలా పుణ్యమైనది. అయితే ఈ బుద్ధునికి ఇచ్చిన దానంతో కూడా ఎక్కువ పుణ్యం అనేది ఈ సాంఘిక దానం అనేది ఉంది. ఎందుకంటే సంఘం అన్నప్పుడు దాంట్లో బుద్ధుడు కూడా వచ్చేస్తారు, సోతాపన్న, సగదగామి, అనాగామి, అరంతులు కూడా వచ్చేస్తారు. తర్వాత ఎవరైతే శీల సమాధి ప్రజ్ఞ మార్గం పైన నడుస్తున్నారో వాళ్ళందరూ దీంట్లో వచ్చేస్తారు. కాబట్టి ఇది బుద్ధునికి ఇచ్చిన దానం కంటే కూడా ఎక్కువ ఆయన పుణ్యం. కాబట్టి నేను గౌతమిని అంటున్నాను, గౌతమి సంఘేది, సంఘానికి ఇవ్వు. సంఘానికి ఇస్తే సంఘానికి ఇచ్చినట్టు అవుతుంది, నాకు కూడా ఇచ్చినట్టు అవుతుంది. అందు గురించి ఆమెకి సంఘానికి దానం ఇయ్యి అంటున్నాను. ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అప్పటి నుంచి సాంఘిక దాన అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఇలాగా మనం చూస్తే దానం అనేది చాలా ముఖ్యమైన పారమి. అంతేకాకుండా ఈ దానం గురించి బుద్ధుడను దానేన భోగవాహుతి, అంటే దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ప్రాస్పరిటీ అనేది పొందొచ్చు, దొరుకుతుంది. అయితే దీనివల్ల ఒక ట్రూ ఇన్సిడెంట్ ఏంటిదంటే, ఒక భిక్షు ఉండేవారు ఇక్కడ ఇండియాలో, కానీ ఎక్కువ మాత్రం అమెరికాలో ఉండేవారు. సో అక్కడ 70s లేట్ ఎర్లీ 80s అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే చాలా ప్రాస్పెరిటీ, చాలా రిచ్, చాలా మంచి ప్రోగ్రెస్ పొందిన వాళ్ళు మనుషులు ఉండాలి. ఆ కంట్రీ కూడా చాలా ప్రాస్పరస్. ఇక్కడ ఇండియాకి వస్తే అందరు పేదవాళ్ళు, చాలా పువరు, పావర్టీ, ఎక్కడ చూసినా ఇది. సో ఈ బుద్ధుని ఏదైతే వచనం ఉందో దానిన భోగవావతి, ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు చాలా ప్రోగ్రెస్ పొందుతారో అనేది చదివిన తర్వాత ఆ భిక్షుకి అనిపించింది, బుద్ధుడు ఏదైతే చెప్తున్నాడో అది నిజమే ఉండొచ్చు. కానీ మరి బుద్ధుడు అన్నాడు, ఏది చెప్పినా కానీ మీరు గుడ్డిగా నమ్మకూడదు, దాన్ని ఆలోచించి దాన్ని రీసెర్చ్ చేసి ఎప్పుడైతే మీకు అది అనుభవంలో వస్తుందో అప్పుడే మీరు దాన్ని స్వీకరించాలి. సో ఈ భిక్షు అనుకున్నాడు, బుద్ధుడు కూడా చెప్పాడు కదా, ఇంకా నిజంగా ఈ వెస్ట్ లో కూడా ఎవరికైనా చెప్తే ఒకవేళ ప్రూవ్ చేయమంటే ఎలా ప్రూవ్ చేయాలి? సో సైంటిఫికలీ లేకుంటే లాజికలీ దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? దానైనా భోగవాది, దానం ఇచ్చడం వల్ల ప్రాస్పెరిటీ వస్తుంది అనేది దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? సో అక్కడ వెళ్ళి ఆయన వాళ్ళ ఫ్రెండ్ ప్రొఫెసర్ ఉండే ఆయనతోటి ఈ మ్యాటర్ డిస్కస్ చేశారు. ఇట్లా బుద్ధుడు చెప్పాడు దానైనా భోగవావతి, దానం వల్ల ప్రాస్పెరిటీ వస్తుంది. మరి బుద్ధుడు చెప్పింది నిజమే, కానీ దీన్ని ప్రూవ్ చేసేది ఎలా? ఆ ప్రొఫెసర్ అన్నాడు, ఇది అయితే చాలా ఇండివిజువల్ పని కాదు, ఇదైతే గవర్నమెంట్ చేసే పని. వాళ్ళు సెన్సస్ తయారు చేసి ఎవరు ఎంతమంది ఏం చేశారు, ఇది పెద్ద రీసెర్చ్, ఇంకా ఇది ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చేసేది కాదు, గవర్నమెంటే చేసే పని ఇది. సో దీనిపైన రీసెర్చ్ చేయడం, దీని కంక్లూజన్ పైన రావడం చాలా కష్టం. సో అలాగే అప్పుడు లైబ్రరీలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక ఫ్రెండ్ లైబ్రేరియన్, ఆయనతో కూడా డిస్కస్ చేశారు.
సో ఆ లైబ్రరీని కూడా ఆలోచించడం నిజమే, ఇది ఇండివిజువల్ లేకుండా ఆర్గనైజ్ చేసే పని కాదు, ఇది పెద్ద సెన్సెస్ అంటే రీసెర్చ్ చేయడము, కంపేర్ చేయడము, ఇది గవర్నమెంట్ చేసే పని, మనం అయితే చేయలేము. సో మరి ఎలా దీన్ని ప్రూవ్ చేసేది? సో ఆలోచించి అప్పుడు ఆ లైబ్రరీని అన్నాడు, ఒక పని చేయొచ్చు, మా లైబ్రరీలో ఒక చారిటీ సెక్షన్ అనేది ఉంది. ఆ చారిటీ సెక్షన్లో వరల్డ్లో ఏ దేశంలో ఎన్ని చారిటీ ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని ఆ డాటా ఇక్కడ మా దగ్గర ఉంది. సో మనం అది ఆ చారిటీ ఆర్గనైజేషన్స్ ఏ దేశంలో ఎన్ని ఉన్నాయి అది చూద్దాం. ఏ దేశంలో ఎక్కువ చారిటీస్ ఉండే తర్వాత వాళ్ళ ప్రాస్పెరిటీ ఎలా ఉంది, ఏ దేశంలో అయితే చారిటీ ఆర్గనైజేషన్ తక్కువ ఉన్నాయో, దానం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారో ఆ ప్రకారం వాళ్ళు పువర్ ఉంటే మనం అంటే కంక్లూజన్కి రావచ్చు అని, అవును ఈ దానం చేసే కంట్రీస్ చాలా ప్రాస్పరస్ ఉన్నాయి, ఏ కంట్రీలో దానం తక్కువ ఉందో వాళ్ళు తక్కువ ప్రాస్పర్ చేస్తున్నారు, దానం లేదో వాళ్ళు పువర్ ఉన్నారు అని మనము ఆ ప్రకారంగా లాజికల్లీ కంక్లూజన్ తీసుకోవచ్చు. సో సరే అని వాళ్ళందరూ ముగ్గురు కూర్చొని ఆ అమెరికన్ లైబ్రరీలో ఆ చారిటీ సెక్షన్లో వెళ్ళి చారిటీ ఆర్గనైజేషన్స్ ఏ కంట్రీలో ఎన్ని ఉన్నాయని మొత్తం డాటా తీశారు. ఆ డాటా తీసి అంతా కంపేర్ చేస్తే వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సమయంలో అమెరికాలోనే మ్యాక్సిమం చారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇండియాలో చూస్తే చాలా మినిమం చారిటీ ఆర్గనైజేషన్స్, చారిటబుల్ వర్క్స్ ఉంది. అది చూసిన తర్వాత వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళందరూ కన్విన్స్ అయిపోయారు, నిజంగా బుద్ధుడు చెప్పింది సత్యమే, 100% కరెక్ట్. ఎక్కడైతే ఏ సమాజం అయితే ఏ దేశం అయితే దానం చేస్తుందో ఆ సమాజం ఆ దేశము ప్రాస్పరస్ గా ఉంటుంది. సో అలాగే మనము మన సొసైటీలో కూడా మీరు చుట్టుపక్కల అందరు చూడండి, ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు నిజంగా ప్రాస్పరస్ ఉన్నారు. ఎవరైతే చాలా మశ్చర్యమో దానం చేయరో ఉట్టి కలెక్షన్ చేసుకుంటా ఉంటారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చూడండి చాలా పావర్టీలో వెళ్ళిపోతారు. సో ఈ దానం గుణం అనేది చాలా అవసరము. అందుకే ఎన్నో రకాలుగా బుద్ధుడు దానం గురించి మన అంగుత్తర నికాయలు మీరు చదివితే చాలా ఎన్ని రకాలుగా దానాలు చేయొచ్చు, ఏ దానంది ఏ గుణం ఉంది ఇది అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మనం ఇండియన్స్ కూడా మనం ఇండియా కంట్రీ చాలా పువరు, చాలా పావర్టీ అని అంటుంటాం, కానీ ఆ పావర్టీకి కారణం ఏంటిది అనేది మనం ఆలోచించాలి. సో బుద్ధుని చెప్పిన ప్రకారం ఈ ఇండియాలో దానం అనే గుణం తక్కువ, అందరికీ కలెక్షన్ చేసే అలవాటనే ఉంది. తర్వాత మన అంబేద్కరైట్ సొసైటీకి వస్తే ఒకవేళ మనం చూస్తే అంబేద్కరైట్స్ కూడా బాబాసాహెబ్ చేసిన కష్టాల వల్ల పైకి వచ్చారు, ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఐఏఎస్ అయ్యారు. కానీ వీళ్ళు ఎంత దానం చేస్తారు సొసైటీ గురించి కొద్దిగా మీరు గమనించండి. దానం చేసినా కానీ టోకనిజం అనేది ఉంది, అంతేగాని నిజంగా సొసైటీ పైకి రావాలనేది ఆ త్యాగం అనే గుణం లేనిది. అందరు అట్లా ఉన్నారని నేను చెప్పట్లేదు, చాలా తక్కువ మంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపులే ఈ దానం అని చేస్తూ ఉంటారు. చేసిన వాళ్ళే చేస్తుంటారు, తక్కిన వాళ్ళు ఏం చేయరు. కానీ బాబాసాహెబ్ పేరు చెప్పి అంటే ఈ అంబేద్కరైట్ కమిటీకి బాబాసాహెబ్ అంటే ఒక ఏటీఎం కార్డ్ లాగా తయారైపోయారు. ఏటీఎం కార్డ్ అంటే మనం అంటాం కదా ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అని, కానీ ఇక్కడ మన అంబేద్కరైట్స్ కి ఏటీఎం అంటే అంబేద్కర్ టెల్లర్ మెషిన్. ఈ ఏటీఎం కార్డు పెట్టి స్కాలర్షిప్ తీసుకోవడం, ఏటీఎం కార్డు పెట్టి ప్రమోషన్ తీసుకోవడం, ఏటీఎం కార్డు తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ సీట్ తీసుకోవడమే అలవాట, కానీ సమాజానికి ఏమైనా ఇవ్వాలి ఏమైనా చేయాలనేది లేదు. అందుకే ఒక బాబాసాహెబ్ ఒక్కడు కష్టం చేసి వాళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని త్యాగం చేసి ఎంత అయితే రైట్స్ ఈ అంబేద్కరైట్స్, ఈ దళిత్స్, ఈ బహుజన్ గురించి సంపాదించారో ఈ 60 years లో చూడండి, ఈ బహుజన్ సమాజము అంబేద్కరైట్ సమాజం వీళ్ళు ఆ రైట్స్ సంపాదించిన కంటే ఏమైనా ఎక్కువ సంపాదించారా? సరే, ఎక్కువ రైట్స్ ఏం సంపాదించలే బహుజనుల గురించి. తర్వాత ఆయన ఏదైతే సంపాదించాడో బాబాసాహెబ్ దానన్నా కాపాడుకున్నారా? దాన్ని కూడా కాపాడుకోలేదు. అయితే మీరు వచ్చే జనరేషన్కి ఇచ్చేది ఏముంది? ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ తయారు చేశారా? ఆ ఇన్స్టిట్యూషన్ మంచిగా నడిపించారా? విహారం తీసుకోండి, విహారం ఏమైనా తయారు చేశారా? విహారాలు ఎన్ని కట్టారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని కట్టారు? లేకుంటే బాబాసాహెబ్ తయారు చేసిన పీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ని ఎంత మెయింటైన్ చేశారు? దాన్ని ఎంత డెవలప్ చేశారు? దాని బ్రాంచెస్ అన్ని ఇండియాలో స్ప్రెడ్ చేశారా? చేసింది ఏం లేదు, ఉట్టి సంపాదించడం ఎంజాయ్ చేయడం, సంపాదించడం ఎంజాయ్ చేయడం, దీని తప్ప ఇంకా ఏం చేయలేదు మెజారిటీ పీపుల్.
ఓన్లీ హ్యాండ్ఫుల్, కొద్దిగా మందే త్యాగం చేస్తున్నారు కాబట్టి ఈ కొద్దిగా పని మీకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ ఇండియన్స్ అనండి, స్పెషల్లీ అంబేద్కర్స్ అనండి, లేకుంటే బహుజనులు అనండి, ఈ త్యాగం అనే గుణం, ఈ ధ్యానం అనే గుణం పెంచుకోవాలి. దానం కూడా చేసినా మన కెపాసిటీ ఎంత ఉందో ఆ ప్రపోర్షనేట్ లో మనం దానం చేయాలి. అంతేగాని ఏదో టోకనిజం గురించి ఏదో ఒక 100 ఒక 1000 ఇచ్చి నేను కూడా దానం చేశాను, ఒక ఇంజనీర్ ఒక ఐఏఎస్ ఉండి కూడా 1000 రూపాయలు ఇస్తాడు, ఒక మంచి క్లర్క్ ఉండి కూడా ఆయన కూడా 1000 రూపాయలు ఇస్తాడు. ఇలా కంపేర్ చేస్తే ఇద్దరు పుణ్యం సంపాదించి సేమా? ఇద్దరు దానం గుణం ఒకటేనా? కాదు. సో కాబట్టి ఎప్పుడు అయితే ఈ దేశంలో దానం గుణం అనేది ఎప్పుడైతే రాదో అప్పుడు దాకా ఈ దేశం బాగుపడదు, ఈ ప్రాస్పరస్ అవ్వదు. సో ఆల్ ఇండియన్స్, స్పెషలీ అంబేద్కరైట్స్ అండ్ బహుజన్స్, వీళ్ళు దానం అనే గుణం పెంచుకోవాలి. దానం అనే గుణం పెంచుకోకపోతే ఈ సొసైటీ, ఈ దేశం అనేది ప్రాస్పరస్ అవ్వదు, ప్రోగ్రెస్ చెందదు. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కర్మ ఫలం. ఇంకొకటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో కర్మ ఫలం అనేది ఓకే ఇంటెలెక్చువల్ గా యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడతారు, కానీ నిజంగా ఈ కర్మ ఫలంలో వాళ్ళ విశ్వాసం ఉందా? ఒకవేళ నిజంగా కర్మఫలం విశ్వాసం ఉంటే, అంటే మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది, చెడు కర్మలు చేస్తే చెడు జరుగుతుంది, ఇంత అర్థమై ఉంటే ఈ దేశంలో ఇన్ని రేప్స్, మర్డర్స్, కరప్షన్స్ జరిగేదా? ఇంత మాస్గా జరుగుతుందంటే ఈ దేశంలో కర్మఫలం అనే విశ్వాసం లేదు. ఒకవేళ ఉన్నా అది ఉట్టి ఇంటెలెక్చువల్ డిస్కషన్ గురించి అంతే తప్ప యాక్చువల్లీ వాళ్ళ విశ్వాసం దాంట్లో లేదు. ఒక ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ సండే ప్రోగ్రామ్ జరిగేది. మార్నింగ్ 9:30 నుంచి 10:45 దాకా. అంటే వచ్చి బుద్ధ వందనం చేయడము, తర్వాత త్రిశన పంచులు తీసుకోవడము, కొద్దిగా ధ్యానం చేయడము, ఆ తర్వాత ప్రవచనము, ఆ తర్వాత వెళ్ళిపోయేవారు 10:45 కల్లా. అంటే 11 o'clock మా భోజనం సమయం కాబట్టి 10:45కి ప్రోగ్రామ్ ఎండ్ అవ్వేది. అయితే ఒక రోజు ఒక సండే ఇట్లానే అంత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. ఒక మనిషి, అంటే ఆయన ఉపాసకుడు, నేను ఫస్ట్ టైం ఆయనకు చూశాను. ఆయన వచ్చాడు, బంతేజీ మీతోటి నేను మాట్లాడాలి, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనలీ. నేనన్నా ఇప్పుడు సమయం అయిపోయింది కదా, తినే సమయం, తర్వాత నెక్స్ట్ సండే మాట్లాడడం, లేకపోతే తర్వాత మాట్లాడదాం. లేదు బంతేజీ, ఒకటి 5 నిమిషాలే నేను మీతోటి మాట్లాడాను. నేను అన్నా సరే ఇక చెప్పండి ఏం విషయము. అయితే ఆ ఉపాసకుడు అంటాడు, బంతేజీ ఎప్పుడు మేము విహారం వచ్చినప్పుడు మీరు ఈ త్రిశరణ పంచశీల ఇస్తారు, ఈ పంచశీల ఇవ్వకుండా ఉంటే నడవదా? అంటే నేను ఆశ్చర్యపడాను, ఏంది పంచశీలాలు ఇవ్వకుండా నడవదా అంటే ఏమర్థము? ఈ ఉపాసకులు మీరు ఏమంటున్నారు నాకేమో అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇలా అంటున్నారు? పంచశీలం ఇవ్వకపోతే మరి ఏంటిది, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? అయితే ఆ ఉపాసకుడు అంటాడు, అది కాదు బంతే, ఇప్పుడు మేము సాంసారిక మనుషులము, మాలో ఏదో లోపాలు ఉంటాయి. మేము ఒకరోజు సండే వస్తాము, మీరు ఈ పంచశీలాలు గుర్తు చేసి మాలో ఉన్న లోపాలని గుర్తు చేసినట్టు ఉంటుంది, మాకు గిచ్చినట్టు ఉంటుంది. అందు గురించి ఇక్కడ వస్తే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ ఉంటుంది. కాబట్టే చాలా మంది విహారానికి రారు. నేను ఆశ్చర్యపడిపోయాను, ఇదేంటి పంచశీలాలు ఇస్తాను కాబట్టి అంటే విహారంలో పంచశీలాలు ఇస్తారు కాబట్టి చాలా మంది రారా? అది ఏం అర్థము? అయితే అప్పుడు ఆ ఉపాసకుడు అన్నాడు, అదే కాదు బంతే, ఇది నిజమే. ఇప్పుడు వేరే గుడిలో చూడండి, అక్కడ గుడిలో పెద్ద క్యూ ఉంటుంది, ఒకరిని ఒకరు పుష్ చేసుకుంటూ అక్కడ దర్శనం దొరుకుంటే కూడా వాళ్ళు నూకేస్తుంటే కూడా అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. అదే మన విహారంలో మీరు శీలం ఇస్తారు, ధ్యానం చేస్తారు, ఇక్కడ అంత రష్ ఉండదు. ఎందుకు తెలుసా అంటే నేను సరే చెప్పు ఏంటిది కారణం? అయితే అప్పుడు అతను అంటాడు, చూడండి బంతే, అక్కడ ఆ గుడిలో ఆ పుజారి మాకు ఈ పంచశీలాల గురించి ఏం చెప్పడు. హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, ఇవన్నీ ఏం చెప్పడు. ఉల్టా అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, మీరు ఏమైనా చేసిరండి, మీ గురించి నేను స్పెషల్ పూజ చేస్తాను, అర్చన చేస్తాను, మీ పాపాలన్నీ తొలగిపోతాయి. లేకుంటే ఏదైనా మంచి ఈ నదిలో వెళ్ళి మునగండి, మీ పాపాలన్నీ తొలగిపోతాయి. మంచి ముహూర్తంలో స్నానం చేయండి, మీ పాపాలన్నీ మునిగిపోతాయి. అందు గురించి అక్కడ అంత పెద్ద రష్ ఉంది. మీ విహారంలో వస్తే మీరు భిక్షులు అంటారు, మీరే ధ్యానం చేయాలి, మీరే శీలం పాటించాలి,
మీరే పగ్గాన్ని పెంచాలి. బంతేజీ అన్ని మేమే చేస్తే ఇక బుద్ధుడు మీరు ఎందుకు ఇక్కడ విహారంలో? నాకు చాలా ఆశ్చర్యం. నేనన్నాను, ఉపాసకుడు మీరు అంటున్నారు అక్కడ గుడిలో వెళ్తే ఆ పూజారి అంటాడు మీరు ఏమైనా చేసిరండి పాపము, నీ ఇక్కడ స్పెషల్ పూజ చేస్తాను, అర్చన చేస్తాను, మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని అంటున్నాడు కదా. మరి మీకు ఏమనిపిస్తుంది, నిజంగా అన్ని పాపాలు తొలగిపోతాయా? ఒకవేళ అలా పాపాలు తొలగిపోతే మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ జడ్జ్ ఎందుకు, ఈ జైల్స్ ఎందుకు? ఒకవేళ ఎవరైనా పాపం చేశారు అనుకోండి, మర్డర్ చేశారు లేకుంటే రేప్ చేశాడు అనుకోండి, అలాంటప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకొని కోర్టులో తీసుకెళ్తారు, జడ్జ్ దగ్గర తీసుకెళ్తారు. మన జడ్జ్ అడుగుతారు ఏం చేశాడు, మర్డర్ చేశాడు లేకుంటే రేప్ చేశాడు. అప్పుడు ఆ జడ్జ్ ఏమనాలి, మర్డర్ చేశాడా, అది ఒక పని చేయండి, ఫలానా గుడిలో తీసుకెళ్ళండి, అక్కడ స్పెషల్ అర్చన చేసేయండి, లేకుంటే ఫలానా నదిలో తీసుకుపోయి మునిగండి, అక్కడ స్నానం చేపియండి, తర్వాత వదిలేయండి, ఎందుకంటే పాపాలన్నీ తొలగిపోయాయి కదా. అలా జరుగుతుందా? జరగట్లేదు. సో చెప్పే దీని అర్థం ఏంటంటే, ఉపాసకులు కూడా అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏంటిదంటే వాళ్ళు పాపాలు చేస్తుండాలే, తర్వాత ఏదో షార్ట్ కట్ తోటి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలి. అంతేగాని ఆ రెస్ట్రెంట్ ప్రాక్టీస్ చేయడానికి రెడీ లేరు. అంటే పంచశీలాలు పాటించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎక్కడైతే పంచశీల బ్రేక్ చేసే ఫ్రీడమ్ ఉందో ఆ బ్రేక్ చేసి మళ్ళా ఏదో ఒక నదిలో వెళ్ళి మునిగి స్నానం చేసి లేకుంటే గుడిలో వెళ్ళి స్పెషల్ అర్చన పూజ చేసి అట్లా పాపాలు తొలగిపోతాయి, ఇది మంచి షార్ట్ కట్ కాబట్టి అక్కడ వెళ్ళడానికి రెడీ ఉన్నారు, కానీ స్వయంగా శీలం పాటించడానికి రెడీ లేరు. అందుకే ఈ దేశంలో కూడా ఈ పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. మర్డర్స్, రేప్స్, దొంగతనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరికి భయం లేదు. ఎందుకంటే అందరు ఏం చెప్తున్నారు పూజారీలు, నువ్వు ఏమైనా పాపం చేయి, మా గుడిలో వచ్చి స్పెషల్ అర్చన పూజ చేపిస్తాము, లేకుంటే ఏదో మంచి ముహూర్తంలో ఏదో గంగలో వెళ్ళి మునిగి నీ పాపాలని తొలగిపోతాయి. ఇలా షార్ట్ కట్ చెప్పిన తర్వాత ఇక ఆ మనుషులకి పాపం నుంచి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసే అవసరం ఏముంది? ఇక సంవత్సరం అంతా పాపాలు చేస్తారు, సంవత్సరం ఒకసారి గుడికి పోయి లేకుంటే ఏదో గంగలో పోయి మునిగి పాపాలని తొలగిపోయినాయని అనుకుంటారు, మళ్ళా ఫ్రెష్ అయి ఫ్రెష్ పాపం చేస్తుంటారు. సో ఈ కాన్సెప్ట్ ఇండియన్స్ లో పోయినందుకే ఈ దేశంలో పాపాలు అనేది తగ్గట్లేదు, మర్డర్స్ తగ్గట్లేదు, రేప్స్ తగ్గట్లేదు, కరప్షన్ తగ్గట్లేదు. ఎందుకంటే ఇక్కడ కర్మ ఫలం అనే విశ్వాసం లేదు. ఒకవేళ విశ్వాసం ఉన్నా ఈ పూజారీలు వీళ్ళకి షార్ట్ కట్, మనువాదులు వీళ్ళకి షార్ట్ కట్ ఇచ్చేశారు. ఆ షార్ట్ కట్ ఏంటిది? ఏమైనా పాపం చేయండి, గుడిలో పోయి స్పెషల్ అర్చన పూజ చేయండి, మీ పాపాలు తొలగిపోతాయి. ఏదో గంగలో పోయి స్పెషల్ ముహూర్తాన్ని మునగండి, మీ పాపాలని తొలగిపోతాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఒకవేళ ప్రచారం చేస్తే ఇక మనుషులు ఎందుకు చెడు కర్మలు చేసుకోకుండా ఉంటారు? సో ఈ కర్మ ఫలం అనేది కూడా అర్థం చేసుకోవాలి. దాంట్లో కూడా స్పెషలీ ఎక్కడ వెళ్ళినా కూడా నాకు అడుగుతాడు, ఈ అంబేద్కరైట్స్ కర్మ ఫలంలో విశ్వాసం చేయరు, ఈ పునర్జన్మంలో విశ్వాసం చేయరు, మళ్ళీ బుద్ధిస్టులు అంటారు, ఇది ఏంటిది, ఎందుకు ఇలా ఈ అంబేద్కరైట్స్ ఉన్నారు, కమ్యూనిస్ట్ కూడా అలాగే అని అడుగుతుంటారు. అయితే నేను వాళ్ళకి చెప్పాను, నిజమే, చాలా మట్టుకి అంబేద్కరైట్స్ అనండి, కమ్యూనిస్ట్ అనండి, ఈ కర్మ ఫలంలో విశ్వాసం చేయరు, అవునా, పునర్జన్మంలో విశ్వాసం చేయరు. కానీ ఎందుకు? బుద్ధుడు అన్నాడు ఏది ఉన్నా కానీ దానికి కారణం ఉంటుంది. మళ్ళీ ఒక పర్టికులర్ సెక్షన్ దీనిపైన విశ్వాసం చేయదు, ఎందుకు? ఒకవేళ మీరు అనలైజ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఏదైతే విశ్వాసం చేయదో, ఎందుకు విశ్వాసం చేయదు? ఎందుకంటే ఈ కర్మఫలం అనే కాన్సెప్ట్ తోటే వీళ్ళని మోసం చేశారు, వీళ్ళపైన దౌర్జన్యం చేశారు, వీళ్ళని అంతా శోషణం అనేది ఈ కాన్సెప్ట్ వల్లనే జరిగింది. అంటే వాళ్ళు భేదవాళ్ళు ఉన్నగానే నీ కర్మ కాబట్టి నువ్వు ఇట్లా ఉన్నావు, వాళ్ళపైన అన్యాయం జరిగితే నీ కర్మ కాబట్టి నీ ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకైందంటే నీ కర్మ పాత జన్మంలో నువ్వు చేశావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు. అంటే ప్రతి దానికి నీ పాత కర్మ, నీ కర్మ నువ్వు అనుభవించు, ఇలా చెప్పి వాళ్ళకు ఈ కర్మ ఫలంలో విశ్వాసం లేకుండా చేశారు. అలాగే పునర్జన్మ కూడా, నీ పాత జన్మలో నువ్వు ఇలా చేశావు కాబట్టి ఈ జన్మంలో ఈ అనుభవిస్తున్నావు, నువ్వు పాత జన్మలో అలా చేశావు కాబట్టి ఇప్పుడు ఈ జన్మంలో అనుభవించు, ఇలా చెప్పి ఆ వాళ్ళకి ఈ పునర్జన్మంలో విశ్వాసం లేకుండా చేశారు. సో ఈ కర్మ ఫలం అనేది, పునర్జన్మ అనేది మంచి కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ దీన్ని మీరు దురుపయోగిస్తే
దీన్ని మీరు మిస్యూజ్ చేస్తే వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ని తీసుకోండి. మా టైంలో చిన్నప్పుడు డాక్టర్స్ పైన చాలా విశ్వాసం ఉండేది. డాక్టర్ అంటే లివింగ్ గాడ్ లాగా, ఎందుకంటే ఆయన మన జీవితం కాపాడుతాడు కాబట్టి, రోగాల్ని దూరం చేస్తాడు కాబట్టి. కానీ ఇవాళ మనం డాక్టర్ని చూస్తే ఆ శ్రద్ధ, ఆ కాన్సెప్ట్ మనకు ఉందా? ఇప్పుడు డాక్టర్ని చూస్తే భయం, ఎక్కడ ఏం చేస్తాడో, ఎక్కడ పెద్ద బిల్ వేస్తాడో, ఎక్కడ అన్ని లేనిపోని టెస్ట్ రాస్తాడో, ఎక్కడ ఏదో రోగం చేసి మాకు హాస్పిటల్లో జాయిన్ చేపించి ఎంతో పైసలు దోసుకుంటాడో, ఇదే భయం ఉంది. అందుకే ఇవాళ రేపు డాక్టర్ అనే డెఫినేషన్ ఒకటి మంచిది ఇంగ్లీష్లో చెప్పారు. డాక్టర్ అంటే ఎవరంటే వాళ్ళు అంటారు, డాక్టర్ ఈజ్ అ పర్సన్ హూ కిల్స్ ద ఇల్స్ విత్ ద పిల్స్ అండ్ కిల్స్ ద పేషెంట్ విత్ ద బిల్స్. అంటే డాక్టర్ అనేవాడు రోగాన్ని పిల్స్ ఇచ్చి, మందు ఇచ్చి రోగాన్ని మాత్రం మంచిగా చేస్తాడు, కానీ వాళ్ళకి బిల్ ఇచ్చి చంపేస్తాడు. సో ఇలాగా ఉన్నప్పుడు మళ్ళీ డాక్టర్ పైన విశ్వాసం ఎలా చేసేది? సో అలాగానే ఈ కర్మ ఫలం కూడా చాలా మిస్యూజ్ చేశారు కాబట్టి వాళ్ళ ఈ పర్టికులర్ కమ్యూనిటీ విశ్వాసం లేదు. దానం అనే పేరుతో, దక్షిణ అనే పేరుతో వాళ్ళకి గుంజుకోవడం, ఆ పూజ అని ఈ పూజ అని ఇట్లా చేస్తే అది వస్తుంది అని ఈ దానం పేరుతో వాళ్ళని గుంజుకొని ఇప్పుడు దానం అనే దాంట్లో విశ్వాసం లేదు. శీలం పేరుతోటి మేము బ్రాహ్మణులు కానీ బ్రహ్మచర్యం పాటించరు. ఈ బ్రహ్మచర్య పాటించుకుంటా శీలం మాటలు చెప్పి మనుషులకి ఈ శీలం పైన విశ్వాసం లేదు. ధ్యానం పేరుతోటి కూడా వాళ్ళని మోసం చేసి ధ్యానం పైన విశ్వాసం లేదు. పునర్జన్మ అనే చెప్పే కాన్సెప్ట్ ని తీసుకొని అందరినీ మోసం చేసి పునర్జన్మం పైన విశ్వాసం లేదు. కర్మ ఫలం అనే కాన్సెప్ట్ ని మిస్యూజ్ చేసి ఇప్పుడు మనుషులకి కర్మ ఫలం పైన విశ్వాసం లేదు. అయితే ఈ విశ్వాసం లేదు అంటున్నాం, కానీ ఈ విశ్వాసం ఎందుకు లేదు? ఎందుకంటే ఈ దేశంలో మనువాదులు ఈ మంచి కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నావో, దానము, శీలము, పునర్జన్మము, కర్మ ఫలం అనే దాన్ని చాలా దురుపయోగం చేశారు, చాలా మిస్యూజ్ చేశారు. కాబట్టి ఈ దేశంలో దానిపైన విశ్వాసం లేదు. అందుగురించి ఈ కర్మఫలం పైన విశ్వాసం రావాలంటే మనం ఆ ప్రకారంగా వివరించాలి, ఆ ప్రకారంగా లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఈ కాన్సెప్ట్ తోటి వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళని దోచుకోకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇండియాలో ఇవాళ చూసిన మన పరిస్థితులు చూస్తుంటే మనకు మంచిగా అర్థమవుతుంది. ఏ మంచి కాన్సెప్ట్ ని కూడా వాళ్ళు ఎంత దురుపయోగించారంటే, ఇప్పుడు మంచిది అనేది ఏది లేదు దేశంలో. దానం అనండి, ఇది ఏదో దోచుకోనికి వచ్చారు అనే ఒక భయం అనేది ఉంది. శీలం గురించి మాట్లాడండి, ఏం శీలం? ఇవాళ రేపు అందరు దొంగతనం చేస్తున్నారు, కరప్షన్ చేస్తున్నారు, ఎందుకు శీలము? ఆయన మంచిగా ఈ కరప్షన్ చేసి పైకి వచ్చాడు, మీరు అంటారు దొంగతనం చేయకూడదు. శీలం పైన విశ్వాసం లేదు. వ్యభిచారము, ఇక దేవుళ్ళ పైన ఇంత ఉన్న దేవుళ్ళు ఇట్లా చేశారు, మరి మనుషులు చేస్తే ఏం తప్పు ఉంది, ఇలా వాళ్ళని ఉదాహరణ ఇచ్చి తప్పుకుంటారు. అబద్ధాలు మాట్లాడకూడదు, అలాగనే. మత్తు పదార్థాలు తీసుకోకూడదు, అలాగనే. సో ఈ పంచశీలాల గురించి ఎంత దేవుళ్ళు అనండి, గురువులు అనండి, మనుషులు అనండి, అందరు దీన్ని మిస్యూజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు శీలంలో కూడా ఎవరికి విశ్వాసం లేదు. సో ఈ మంచి వాటిలో దానం అనండి, శీలం అనండి, సమాధానం, ప్రజ్ఞ, పునర్జన్మం అనండి, కర్మ ఫలం అండి, ఈ దీంట్లో విశ్వాసం రావాలంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్, లిటరేట్ ఆర్ హై క్లాస్ పీపుల్ అంటామో, హై కాస్ట్ పీపుల్ అంటామో, వాళ్ళ చరిత్రల్లో ఇది కనిపించాలి, వాళ్ళ బిహేవియర్లో ఇది కనిపించాలి. సో ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారు, భిక్షులు అనండి, సాధు సన్యాసులు అనండి, వీళ్ళు ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి దీంట్లో విశ్వాసం వస్తుంది. ఎవరైతే ఎడ్యుకేటెడ్ క్లాస్ ఉందో వాళ్ళు దీన్ని మంచిగా పాటించాలి, అప్పుడు వేరే వాళ్ళకి విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ క్లాసే పెద్ద కరప్ట్ క్లాస్. దేశంలో ఎన్నో కరప్షన్ జరుగుతుంది, ఎన్నో పెద్ద లెవెల్లో జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్, హై క్లాస్ పీపుల్ ఎవరినైనా అంటారు, వాళ్ళే చేస్తున్నారు. దెన్ వాట్ ఎగ్జాంపుల్ వీఆర్ సెట్టింగ్? అందుకే బాబాసాహెబ్ అన్నాడు, an educated person without character is more dangerous than a wild beast. అంటే ఏదైతే క్యారెక్టర్ లేని చదువుకున్న మనిషి ఒక జంతువు కంటే చాలా డేంజరస్. మరి ఎడ్యుకేటెడ్ మనిషి దీనిపైన, శీలం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఎడ్యుకేటెడ్ మనుషులు ఎవరైతే, లేకుంటే ధార్మిక మనుషులు ఎవరైతే అంటామో, వాళ్ళకి ఈ శీలం పట్ల ఏమైనా శ్రద్ధ ఉందా? ఈ శీలం పైన వాళ్ళ విశ్వాసం ఉందా? మరి వాళ్ళనే విశ్వాసం లేకపోతే ఇక ఎలా ఈ దేశం బాగుపడేది?
ఎలాగ ఈ సమాజం బాగుపడేది? సో కాబట్టి ఈ పునర్జన్మము కర్మకరం ఫలములో విశ్వాసం రావాలంటే పంచశీలాల్లో విశ్వాసం రావాలి. ముందు పంచశీలాలు పాటించాలి. సో ఈ సమాజం బాగుపడాలంటే, ఈ దేశం బాగుపడాలంటే పంచశీలాలపైన మనం పని చేయాలి. పంచశీలాల్లో మనం ప్రతిష్ఠిత అవ్వాలి. అందుకే స్వయం బుద్ధుడు అన్నాడు, శీలేన సుగతిమ్యంతి, శీలేన భోగ సంపద, శీలేన నిబ్బుతిమ్యంతి, తస్మా శీలం విశోదే. శీలం పాటిస్తేనే సుగతి, మంచి గతి మనిషికి దొరుకుతుంది. శీలేన భోగ సంపద, ఈ ప్రాస్పెరిటీ అనేది కూడా శీలం వల్లనే పొందొచ్చు. శీలేన నిబ్బుతిమ్యంతి, నిర్వాణం అనే పరమం సుఖం కూడా శీలం వల్లనే వస్తుంది. తస్మా శీలం విశోదే, అందుకే శీలాన్ని శుద్ధం చేయండి, శీలం పాటించండి. మరి ఇవాళ మన దేశంలో అన్ఎడ్యుకేటెడ్ అయితే వదిలేయండి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, హై క్లాస్ పర్సన్స్, హై కాస్ట్ పర్సన్స్, హై 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 ఏదైతే అంటామో వాళ్ళు శీలాలు పాటిస్తున్నారా? మరి టాప్ పర్సన్స్ శీలం పాటించకపోతే కిందోళ్ళు ఓన్లీ వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. సో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, హై పొజిషన్ లో ఉన్న మనుషులు వాళ్ళు రైట్ డైరెక్షన్స్ ఇవ్వాలి. ఆ రైట్ డైరెక్షన్ వాళ్ళ బిహేవియర్ లో కనిపించాలి, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో కనిపించాలి. అది కనిపించట్లేదు కాబట్టి ఎక్కడ చూసినా అవిశ్వాసమే. సో ఆ రిలీజియస్ లైఫ్ అనేది లేకుండా పోయింది, రిలీజియస్ ప్రాక్టీస్ లో విశ్వాసం లేకుండా పోయింది. సో రిలీజన్ అనేది తప్పు కాదు, రిలీజియస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజియన్ పేరు తీసుకొని అన్ని తప్పు పనులు చేస్తున్నారు కాబట్టి మనుషులకి రిలీజన్ లో విశ్వాసం లేకుండా పోయింది. మనుషులకి సాధువులు, ఋషులు, మునులు, భిక్షుల్లో విశ్వాసం లేకుండా పోయింది. సో ఆ విశ్వాసం ఒకరిపైన విశ్వాసం రావాలంటే ముందు అందరూ మినిమం పంచశీలాలన పాటించాలి. పంచశీలాలు పాటిస్తే ఆటోమేటిక్లీ ఒకరిపైన విశ్వాసము వస్తుంది. సో కాబట్టి ఈ దానము, ఈ శీలము, ఈ రెండు పాటిస్తే మన సమాజం అనండి, మన దేశం అనేది బాగుపడుతుంది. సో దీంతో నా ఒక ప్రవచనం ఇక్కడనే ముగిస్తాను. భవతు సబ్బ మంగళం.